గత సంవత్సర కాలం నుండి హమాలి కూలీ రేట్లు పెంచవలసిందిగా హోల్సేల్ వ్యాపారస్తులకు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా అన్ని ప్రాంతాలల్లో కూలీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా కూలీ పెంచాలని చెప్పేసి కోరినాము. మొత్తంలో కూడా 2019 నుంచి వెళ్ళి ఈరోజు వరకు ఏమైందంటే కరోనా వచ్చిందని చెప్పేసి ఒక 2 సంవత్సరాల కాలయాపన జరిగింది. ఆ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళొక్క 2 సంవత్సరాలు మాట్లాడదామని చెప్పేసి దాటవేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా కూలీ రేట్లు పెంచడం కోసం హోల్సేల్ వ్యాపారస్తులు ఒక సమావేశం కూడా జరపలేదు. మేము డిప్యూటీ లేబర్ కమిషనర్ గారి దగ్గరికి రెఫరెండం చేసినాము. ఆ రెఫరెండం చేస్తే పోయిన నవంబర్లో వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. ఆ సమావేశంలో కూడా మేము ఖచ్చితంగా కూర్చుండి మాట్లాడి కూలీ రేట్లు పెంచుతామని చెప్పినటువంటి హోల్సేల్ వ్యాపారస్తులు ఇప్పటివరకు కూడా ఊసు ఎత్తడం లేదు. మేమేమంటున్నామంటే తక్షణమే మీరు సమావేశం చేసినా మంచిదే, లేదా మమ్మల్ని సమావేశం ఏర్పాటు చేయమన్నా చేస్తాము, కూర్చుండి సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ సందర్భంగా ఏం చేస్తూ ఉన్నారంటే హోల్సేల్ వ్యాపారస్తులు హమాలీలు కూరగాయల దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేసుకుంటూ, మాట వినడం లేదని చెప్పేసి ఫిర్యాదు చేసుకుంటూ, అమ్మనా బూతులు తిట్టుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని మేము ఏమంటున్నామంటే, అయ్యా మేము మార్కెట్కు కూలీ నమ్ముకొని వచ్చిన వాళ్ళము, కూరగాయల దొంగలము కాదు, మేము కూలీ చేసుకొని బతికేటోళ్ళము, మా కూలీ రేట్లు పెంచండి, మీకు కావాల్సింది పని, మాకు కావాల్సింది కూలీ అని చెప్పేసి అంటా ఉన్నాము. మీరు పెట్టినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అది ఉపసంహరణ చేసుకున్నా మంచిదే, లేదా మీరు అట్నే పెట్టి మాట్లాడదామని చెప్పేసి అంటే 2019 నుంచి వెళ్ళి మొదలుపెట్టి 2024 వరకు మా హమాలి కూలీ రేట్లు కట్టించేంత వరకు మీ ఎంబటే మేము ఉంటామని చెప్పేసి హోల్సేల్ వర్తకులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు మా కూలీ రేట్లు 2019 నుంచి వెళ్ళి అమలు చేయనట్టయితే మీ ఎంబటే మేము ఇట్నే ఆందోళన చేసుకుంటూ ఉంటాం, మా పనిని కొనసాగిస్తూ ఉంటాం. మీరు ఏ ఘర్షణ పడ్డా కూడా మేము కూలి నమ్ముకొని వచ్చిన వాళ్ళం, మార్కెట్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళం, రెక్కలు వారేసుకొని మేము బతుకుతున్నాం. అయ్యా మీరు వ్యాపారస్తులు కోట్ల రూపాయలు సంపాదించుకునే దాతలు, మాకు అన్నం పెట్టుర్రి మా అయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా మా గోస మమ్మల్ని చూడండి, మాకు న్యాయం జరిగేంత వరకు మాకు వెన్నట్టుగా నిలబడండి. పోలీస్ శాఖ కానీ, ఎంఆర్ఓలు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ మీరు మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం.